ఏదైతే ఏబిసిడి వర్గీకరణ చేస్తా అని చెప్పి అంటున్నారో ఆ నిర్ణయం కనుక తీసుకుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గిరిజనులందరూ నమ్ముకొని ఉన్నారు. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ లంబాడీలందరూ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. అటువంటి నిర్ణయం తీసుకుంటే మరో ఉద్యమానికి లంబాడీలు వెనకాడబోరు. ఒకవేళ అదే నిర్ణయం ఏబిసిడిగా చేస్తామని చెప్పని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మరో పోరాటము, లంబాడీలు త్యాగానికి వస్తారు, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. లంబాడీలు దూరం చేసుకోవాలని ఆలోచన కనుక రేవంత్ రెడ్డి గారికి ఉంటే వాళ్ళు మానుకోవాలి. వాళ్ళు అటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పని ఈ వేదిక ఎక్కడ మేము చేస్తాం. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మా లంబాడీలే ముఖ్యం కారణం. మా లంబాడీలే వాళ్ళ వల్లే ఇన్ని సీట్లు వచ్చినాయి. ఈ గవర్నమెంట్ నిలబడేదంటే లంబాడీల వల్ల. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఆచితూచి ఎస్సీ వర్గీకరణ లాగా ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలన్న ఆలోచనలో ఉంది. వర్గీకరణకు ఆలోచనకు పోతే చాలా ఇబ్బందులు పడుతుంది గవర్నమెంట్ కూడా. ప్లస్ మా లంబాడీల సత్యంలో చూపిస్తాం. ఎంతమంది ఉంటారు అంటే ఎమ్మెల్యేలని గెలిపించుకునే అంత సత్తా మీ లంబాడీల దగ్గర ఉందా? ఈసారి 3 జిల్లాలలో మొత్తం మాదే పాత్ర మేడం. 4 జిల్లాలలో ఖమ్మం, మహబాద్ ప్లస్ వరంగల్, మహబాద్ 4 జిల్లాలలో మా వల్లనే గవర్నమెంట్ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. మా వల్లనే అసలు గవర్నమెంట్ ఇలా ఉందంటే లంబాడీల వల్లనే. ఈరోజు ఏం డిస్కస్ చేసుకురే ఆత్మగౌరవ సభలో? మాకు రిజర్వేషన్లో ఎస్టీ వాళ్ళని తీసేయాలని చెప్పేసి ఈ ఆదివాసులు వేసిన పిటిషన్కు వాటికి నిరసనగా మేము ఈరోజు మా నిరసన తెలియజేయడానికి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. ఆదివాసులకు ఆలోచన లేకున్నా అక్కడ ఉన్న 2-3 నాయకులు వాళ్ళని ఎక్కడ తీసేస్తారో, వాళ్ళు గెలవడానికో ఓట్ల కోసమో ఏదో వాళ్ళ రాజకీయ పబ్బం కోసం మేము ఆదివాసుల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి ఒక పిటిషన్ వేసి ఎప్పుడో 1976లో మా ఎస్టీ వాళ్ళని చట్టంలో చేర్పించి చట్టాలు చేసిన ప్రక్రియలో ఇప్పుడు ఏదో వాళ్ళ లబ్ధి కోసం ఈరోజు మాకు వాళ్ళకు గొడవ పెట్టడానికి రాజకీయ లబ్ధి కోసం తప్ప రాజకీయ నాయకులే అసలు యాక్చువల్గా వాళ్ళకు మాకు ఏం గొడవలు ఏం లేదు. గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలా, రేవంత్ రెడ్డి గారు కావాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ ద్వారానే మాకు చట్టమైంది, ఎస్టీ వర్గీకరణలో చట్టమైంది. అసలు అది కూడా అసలు రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని వాటిని ఖండించి వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ వాళ్ళ ఎంపీలను కానీ వాళ్ళతోని విత్డ్రా చేసుకోవాలి కేసు అని మేము కోరుకుంటున్నాము.